నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. గూడూరు పట్టణ సమీపంలోని నెల్లటూరు గ్రామంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గూడూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నెల్లటూరు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు సునీల్ కుమార్ను గజమాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో పూజలు నిర్వహించి టీడీపీని గెలిపించాలని ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో స్థానిక నాయకులు భాస్కర్ రెడ్డి అనేక నిధులు తీసుకువచ్చి రోడ్లు, వీధి లైట్లు వేశారని, మరలా ఇంతవరకు అభివృద్ధి ఎక్కడా జరగలేదని తెలిపారు. ఒక్క అవకాశం అని వైసీపీ పార్టీకి ఓటు వేసి ప్రజలు మోసపోయారని, ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి ప్రజలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో నాయకులు భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, రవీందర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, శ్రీనివాసులు రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని గౌరవంగా మాతో పాటు నడిచి ఈ విధంగా టైం దాదాపు 8 అవుతున్నా కానీ ఇంకా కూడా ఉన్నారంటే నిజంగా ఇదంతా కూడా మా భాస్కర్ అన్న మీకు చేసినటువంటి సేవలు అని చెప్పి నేను తెలియజేస్తానంటే ఈరోజు నేను తిరుగుతున్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని గ్రాంట్ ఎంత గ్రాంట్ తీసుకున్నాడో నాకే తెలియదు. భాస్కర్ అన్న చిన్నగా వచ్చి సంతకం పెట్టి చెల్లిపోతారు. అది ఏంది ఎక్కడ కూడా తెలియదు. తీరా చూసి ఇప్పుడు చూస్తుంటే మొత్తం ఊరంతా సిమెంట్ రోడ్లే. ఎందుకో చెప్తానంటే ఇలాంటి నాయకుడు మీకు అవసరం. గ్రామానికి ఈ విధంగా పనిచేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు గెలిచారు, మొన్న మీరు గెలిపించారు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. ఎవరన్నా మీ గ్రామం గురించి పట్టించుకున్నారా? చెప్పండి, పట్టించుకున్నారా? మీకు అందుబాటులో ఉన్నారా? భాస్కర్ అన్న నిత్యం మీకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏం కావాలో చేసి పెట్టేటువంటి మంచి మనిషి మా భాస్కర్ అన్న గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఎస్టీలకి ఎన్నిలు కట్టించామన్నా. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఎస్టీలకి, బీసీలకి కలిపి ఇంచుమించు 250 ఇల్లు కట్టించాడు భాస్కర్ అన్న అని చెప్పి నేను తెలియజేస్తున్నా. భాస్కర్ అన్న కట్టించాడంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఆ వర్క్ జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో ఒక చిన్న గుడిసైనా కట్టారా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా. కట్టరు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకంతా అయితే దౌర్జన్యాలు, మీటింగ్ పెడుతుంటే కరెంటు తీయడాలు, వస్తుంటే స్కూటర్ వస్తుంటే వ్యాన్కి స్కూటర్ అడ్డం పెట్టాలు, ఈ తప్ప ఇంకేం తెలియదు ఈ నెల్లూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులని చెప్పి నేను తెలియజేస్తున్నా. వైఎస్ఆర్సీపీ నాయకులారా దయచేసి ఆలోచించండి. అయిపోయింది మీ పని, 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఆలోచించుకోండి, ఇబ్బందులు పడతారు. ఏం చెప్తున్నానంటే మీరు ఏ పనులైతే మమ్మల్ని చేశారో అంత క్రూరంగా మేము చేయం, కానీ మీరైతే మాత్రం ఇబ్బంది పడతారని ఖచ్చితంగా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. దాంట్లో ఒప్పుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేము ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటాం, మీలాగా అహింసని అలాగే విధ్వంసాన్ని కోరుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏందో మీ రౌడీజం. పోయినసారి మీటింగ్ పెడితే కరెంట్ కట్ చేస్తారు, మళ్ళీ కంప్లైంట్ చేస్తారు. అది అర్థం కావట్లా. ఎందువల్లంటే మేము ఉద్యోగాలు ఇచ్చి, మా గవర్నమెంట్లో మేము ఉద్యోగాలు ఇచ్చి మేము మిల్లకు వస్తే కరెంటు కట్ చేయడం అనేది అది అంత విశ్వాసఘాతకం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని సోమవారం ఉదయం కొండాపురం, కాశీపురం, నెల్లిపూడి పంచాయతీలలో జరిగిన వైకాపా ప్రసారం రోడ్ షోకు స్థానికులు, సర్పంచ్లు ఏనుగు సుధాకర్ నాయుడు, రవిశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ కోట్లపూడి శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ పల్లాపల్లి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎం మురళీధర్, సీనియర్ రాజకీయ నాయకుడు కొడవలూరు దామోదర్ రెడ్డి వైకాపా నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో పేదల సంక్షేమమే లక్ష్యంతో పరిపాలన చేశారు. ప్రతి కుటుంబంలో సంక్షేమ ఫలాలు అంది ఉన్న ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సీనియర్ రాజకీయ నాయకుడు కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఇక మరిన్ని సంక్షేమ పథకాలు పొందాలి అన్నా, మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అంటే మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగాలి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. సర్పంచ్ రవిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి భారీ మెజారిటీ అందివ్వాలని కోరారు.
మేరకు మురళీధర్ గారు కూడా ఈ గ్రామానికి వచ్చున్నారు. మేరకు మురళీధర్ గారిని చూస్తే మన సర్నకుంట నిండా నీళ్లు మారేటప్పుడు ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుందో, శబ్దం లేకుండా ప్రశాంతంగా, అలాంటి వ్యక్తి, ప్రశాంతమైన మనసు, ఒక మంచి మనసున్న మనిషి, చదువుకున్న వ్యక్తి. ఆయనకి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారికి మనం తప్పకుండా ఈ గ్రామాన్ని సేవ చేసిన వాళ్ళు కాబట్టి భద్రాచలం తరఫున ఆయన బలపరిచిన వ్యక్తిగా మేరకు మురళీధర్ గారికి తొందరగా అడుగులేసుకుంటూ ముందుకెళ్ళి ఈరోజు 70-80% వరకు మనం సీసీ రోడ్లు వేసుకోగలిగామంటే అది ఒక భగవంతు వెల్లుడి గారు మనం మంజూరు చేసిన ఒక ఇది వల్ల మనం ముందుకెళ్ళగలిగాం. ఇరవై తరాలు కావాలి, ఇంకా 10 లక్షల వరకు మనకు కావాల్సి ఉంది. ఆయన బలపరిచిన వ్యక్తి మేరకు మురళీధర్ గారు, గురుమూర్తి గారు ఉన్నారు. వాళ్ళకి మనం సపోర్ట్ చేయగలిగినప్పుడు మాత్రమే ఈ పనులన్నీ మనం చేసుకోగలమని కూడా మీ ఉందో సభాయంగా అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మనం ఓటు దాని గుర్తుకు వేసి వాళ్ళని అభినందించేందుకు మనం గౌరవించుకున్నాము. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచి ఈ ఎన్నికలకు మన గ్రామానికి పంపించినటువంటి మేరకు మురళీధర్ గారికి, అలాగే భద్రాచలం రెడ్డి గారికి మన గ్రామ ప్రజల తరఫున, మన తరఫున, నా తరఫున అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేమంతా మీకు రుణపడేమో. ఎన్నో కార్యక్రమాలు జరిగాయి ఈ గ్రామానికి. ఒకప్పుడు వేరు, ఈరోజు వేరు. రైట్లు కానీ అన్ని చాలా బాధలు పడ్డాం. 2006 తర్వాత ఈ గ్రామానికి ఎవరైనా సేవ చేశారు అంటే అది ఒక నేతమల్లి జనార్దన్ రెడ్డి గారు. అదేవిధంగా వాకాటి నుంచి 20 గోడల వరకు మనకు రోడ్డు కల్పించి, మనకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే అదేవిధంగా ఒక అవకాశం అని దళితులు ఎంతో నమ్మకంతో వైసీపీ పార్టీని గెలిపిస్తే దళితులపైనే ఎక్కువ దాడులు ఎక్కువగా జరిగాయి అని రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ విజయానికి ప్రతి దళిత నాయకులు కృషి చేయాలి అని టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు జెన్ని రమణయ్య కోరారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దళిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్సీ సెల్ నాయకులు జెన్ని రమణయ్య మాట్లాడుతూ వైసీపీ పార్టీ వచ్చిన తరువాత దళితులపై దాడులు ఎక్కువైపోయాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి నాయకులు ఓటర్లకు వివరించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు గోను శివకుమార్, బాబు, కోటేశ్వరరావు, పెంచులయ్య, సునీల్, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. మన నాయకులు, నాకంటే ముందు నాయకులు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా చాలా చక్కగా మనందరితో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితుల మీద, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మన మీద దాడుల, హత్యల మీద అన్ని విషయాలు కూలంకషంగా చెప్పారు. కాబట్టి నేను 2 నిమిషాల్లో కొన్ని విషయాలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. మన ఈ సమావేశానికంటే ముందు మన ప్రత్యక్ష దేవుడైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి ముందు మనం నివాళులు అర్పించి మన దళితుల సమావేశాలు జరుపుతున్నటువంటి ఆనవాయితీ ఉంది. కానీ అలాంటి ఈ 5 సంవత్సరాల్లో భారత రాజ్యాంగ నిర్మాత ఆయన రచించినటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మన మీద ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత క్షోభ, భారత రాజ్యాంగ నిర్మాత ఆయన చనిపోయిన ఆయన ఆత్మ క్షోభించుంటుందంటే మన దళిత బిడ్డల్ని ఈ యొక్క ప్రభుత్వం పట్టలు పెట్టుకుంటా ఉంటే కనీసం కూడా మన దళితుల ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా సమీక్షించకుండా, ఒక్కసారి కూడా దాన్ని ఖండించకుండా మనకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే హక్కులు, విద్య వైద్యం చేయాలి. ప్రతి ఒక్కరూ మీరే సునీల్ కుమార్ అంటే ఆయన కాదు, శ్రీనివాసులు సునీల్ కుమార్
గూడూరు శివ ఒక సునీల్ కుమార్, చింతకొండ కృష్ణ ఒక సునీల్ కుమార్, అట్లానే పృథ్వీ ఒక సునీల్ కుమార్, మన చిలకూరు రవి ఒక సునీల్ కుమార్, రమేష్ ఒక సునీల్ కుమార్, ఆ విధంగా నేనే ఒక సునీల్ కుమార్, ఆ విధంగా ప్రతి ఒక్కరు నేనే సునీల్ కుమార్ని అని చెప్పి అనుకొని మన ముందు మనం ప్రచారం చేసుకోగలిగితే ఖచ్చితంగా రేపు సునీల్ కుమార్ గారు దాదాపు సుమారుగా 50,000 ఓట్లకు చెరువుగా గెలిచే అవకాశం మనకు. రెండోది, ఇప్పుడు ప్రభుత్వాన్ని వదిలేసి తెలుగుదేశంకి ఓటు ఎందుకు వేయాలని చెప్పగలగాలి, నిదానంగా చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వంలో దళితులకు జరిగినటువంటి అత్యాచారాల గురించి చెప్పండి, గతంలో దళితులకు జరిగినటువంటి వేరుల గురించి చెప్పండి, అలాగే వ్యాపారస్తులకు జరిగిన అన్యాయం గురించి చెప్పండి, గతంలో వ్యాపారస్తులకు జరిగినటువంటి వేరు గురించి చెప్పండి, అలాగే ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పండి, గతంలో రైతులు ఎంత మేలు చేకూర్చుకున్నారో చెప్పండి. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరు విడమర్చి చెప్పగలగాలి. అదేవిధంగా ఇన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పోతున్నామనంటే ఏ పార్టీ కూడా ఆయన అంటే ఇష్టం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే పార్టీ ఇష్టం లేక కాదు, వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు ఇష్టం లేక, వాళ్ళకి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస పని త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనను ఇంటికి పంపించాలి అని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం వాకాడు అశోక ఫిల్లర్ సెంటర్ సినిమా థియేటర్ ఆవరణలో మండల టీడీపీ దళితుల ఆత్మీయ సమావేశం మండల ఎస్సీ సెల్ భుజిగేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావును అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి సునీల్ కుమార్ను కూటమి బీజేపీ జారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర సీనియర్ టీడీపీ నాయకుడు శివకుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మూడవసారి కూడా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ మండల పార్టీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, బీజేపీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పార్రెడ్డి పురుషోత్తం రెడ్డి, జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షుడు శ్రీవత్ బాబురెడ్డి, పెంచలయ్య, నాయకులు కోట శ్రీనివాసులు, తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, కొంచెం దయాకర్, తీపలపూడి రమణయ్య, వసంత్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. 5 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేనటువంటి వ్యక్తిగా పాసి సునీల్ కుమార్ని ఏకపక్షంగా నియోజకవర్గ ప్రజలు ఆదరించాలని కూడా ఈ ఆత్మీయ సమావేశం సందర్భంగా మేము మీకు అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీలు చూడడు, ఒకవేళ పార్టీలో ఉంటే కార్యకర్తగా ఏదైనా అభిమానంగా పలకరించవచ్చు, కానీ అలాంటి వ్యక్తికి గూడూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత. సమావేశం దళితుల ఆత్మీయ సమావేశం కాబట్టి ఈ మన సోదరి మీరందరూ కూడా మన దయాకర్ చెప్పినట్టు అందరూ కూడా ఒక సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పరిపాలన అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్ర యొక్క ఆయన పరిపాలనలోకి రాకముందే, ఆయన ఏదైతే ఎంపీగా రాకముందే మన అందరికీ తెలుసు ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఈడీ, సిబిసిఐడి కేసుల్లో ఒక ఆర్థిక ఉగ్రవాదిగా కేసు నెలల పాటు జైల్లో ఉండి ఒక అవకాశం ఇవ్వడని చెప్పి రాష్ట్రంలో ఆయన పాదయాత్రతో ఎక్కువగా ఒక అవకాశం ఇచ్చి ఆ యొక్క మాటను నమ్మి మోసపోయినటువంటి వాళ్ళని దళితులం ఎక్కువగా ఉన్నాం. నేను ప్రత్యక్షంగా చూసింది. అయితే మా మీద దాడులు, మాకు ఓటేసిన దానికి మా మీద సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, దళిత వ్యతిరేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకి రాజకీయ సమాధి కట్టాల్సినటువంటి బాధ్యత దళిత వర్గాల మీద ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 5వ సంవత్సరం నుంచి నిప్పులు కుప్పటిగా ఉన్నటువంటి పరిపాలనా విధానంలో తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని నడిపిస్తున్నటువంటి సోదరుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి గారికి, అయ్యా ఒకటి నేను చెప్పింది, సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అయితే నువ్వు ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి మొదన్న ఎమ్మెల్యే సేనా ఎమ్మెల్యే, ఇంకొక 5 ఎమ్మెల్యే వచ్చి మీరు చెప్తే
నేరుగా సునీల్ కుమార్ గారింటి తలుపు తట్టి మా మండలంలో, మా గ్రామంలో, మా ఇంట్లో ఈ సమస్య ఉంది అని అంటే నేరుగా మీ గారు తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి పాసం సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను. తెలియజేయడానికి ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి నేను ఉన్నాను అని ఒక భరోసా కల్పిస్తున్నటువంటి మన నాయకుడు పాసి సునీల్ కుమార్ గారని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. స్థానికుడు, మన నియోజకవర్గంలో పుట్టాడు. విద్యార్థి దశ నుంచి కూడా సరే ఆయన రాజకీయాల్లో ఉంటూ ప్రతి ఒక్క అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్క నాయకులకు నేనున్నానని భరోసా కల్పిస్తున్నటువంటి మన సునీల్ కుమార్ గారు రేపు 2024 ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ యొక్క సంయుక్త అభ్యర్థిగా మన నాయకులు సునీల్ కుమార్ గారు నిలబడినారు. ఖచ్చితంగా ఇక్కడ వచ్చినటువంటి నాయకులు, ఎస్సీ నాయకులైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఓసీ, బీసీ నాయకులు అందరూ కూడా సరే అందరూ సమన్వయం చేసుకుని ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్ని టచ్ చేసి సోదరీమణులందరికీ పేరు పేరున నా నమస్కారాలు, శుభాకాంక్షలు అన్ని తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, గత ప్రభుత్వంలో దళితులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు దళితులు అణిచివేసిందని చెప్పడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల ఏ విధంగా వ్యవహరించారని తెలియజేసే కార్యక్రమం. దళితుల్ని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి దళితుడు ఈ 13 రోజుల్లో, అంటే దళితులే కాదు బీసీ సోదరులు కూడా వచ్చినారు, అందరూ కూడా వాళ్ళని కూడా చాలా వరకు ఇబ్బందులు పెట్టారు. కానీ ఇది దళితుల సమావేశం. జనసేన మరియు బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. మనం చెప్పేదేమి లేదు. మీకు అందరి రెడ్డి దళితుల మేనమామ ఇదే చెప్తున్నాడు. మేనమామ అంటూనే 27 పథకాలు ఎత్తేసాడు. అంటూనే ప్రతి ఒక్కరిని చంపడాలు, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడాలు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పుస్తకమే రాయొచ్చు. ఈయనేమంటాడు, అక్కడ దాకా ఎందుకులే, ప్రస్తుతం మనం వాకాడు మనలోనే మాట్లాడదాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు అన్ని చూసి మేము పెరిగాము. తమ్ముడు భుజగేంద్ర గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసినటువంటి అన్న మధుసూదన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి బీజేపీ ఉన్న గారికి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కనుమరుగైపోతున్న కాంగ్రెస్ పార్టీకి కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి ఆశాకిరణంలో మారి ఉన్నాడు. కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా జిల్లాలోనే హేమీలుగా పేరున్న వేమిరెడ్డి, నల్లపరెడ్డి కుటుంబాల మధ్య ఉన్న పోరులో మరొక అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున కిరణ్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారం నిర్వహించుకుంటూ పలువురిని ఆకర్షిస్తున్నాడు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో సర్పంచ్గా పనిచేసిన అనుభవం, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వద్ద నేర్చుకున్న రాజకీయ పాఠాలు, తాను ఒక ప్రధాన రాజకీయ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే సంకల్పంతో చిన్న వయసు నుంచే తన తండ్రి కీర్తిశేషులు నారపరెడ్డి సీతారామరెడ్డి పేరుతో ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ స్థాపించి సంస్థ తరపున చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు చెప్పబోతాం, ప్రచారం చేస్తారు. కానీ ప్రచారం అంతా చేసుకున్న తర్వాత రేపు మేనిఫెస్టో ఇస్తాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెలకు ముందు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా రాజశేఖర రెడ్డి గారి కూతురు ఈరోజు కాంగ్రెస్ గ్యారంటీలతో మీ ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వస్తే 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రమాణం చేస్తున్నాం. ప్రత్యేక హోదా వస్తే కంపెనీలు వస్తాయి, చదువుకున్న మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తున్నాం. అదేవిధంగా పెన్షన్ 4,000 రూపాయలు, వికలాంగులకైతే 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాం. ఏదైతే ఇప్పుడు ఉండేటటువంటి ధరల పెరుగుదల వల్ల కుటుంబాలు 4 కూరగాయలు కొనుక్కొచ్చుకొని కూర చేసుకునే పరిస్థితుల్లో నన్ను గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఆడపడుచు అకౌంట్ నెల 8,300 రూపాయల లెక్కన సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి మహిళ కుటుంబంలో ఉండేటువంటి ప్రతి మహిళకి
అందించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాలు 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేయకుండా వదిలేస్తే అవి ఫిలప్ చేస్తామని మీకు గ్యారెంటీ ఇస్తున్నాం. ఈ విధంగా ఉచిత విద్య కావచ్చు, ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే అది నెరవేర్చి తీరుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చి చేతులు జోడించి శిరస్సు వంచి అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని. ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ కూడా ఒక విషయం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.